మనం సాధారణంగా ఏ గుడిలో అయినా దేవుడి విగ్రహాలను దర్శించుకుంటాం. అయితే కర్ణాటకలోని ఆ ఊర్లో మాత్రం స్వామివారి పొదుకులు మాత్రమే కనిపిస్తాయి. రిపీట్. స్వామివారి పాదుకలు మాత్రమే దర్శనమిస్తాయి. అంతేకాదు ఆ గుడిలో దయ్యాలు, భూతాలను వదిలిస్తారట. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది? అక్కడి విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత డిజిటల్ యుగంలోనూ మనలో చాలా మంది స్నేహితుల దగ్గరో లేదా బంధువుల దగ్గరో దయ్యాల కథ గురించి వింటూ ఉంటాం. అయితే అవన్నీ అభూత కల్పనలని చాలా మంది కొట్టిపారేస్తుంటారు. కానీ కర్ణాటక రాష్ట్రంలోని కల్బుర్గి ఆలయంలో మాత్రం ఇప్పటికీ దయ్యాల్ని వదిలించడం, ఆత్మల్ని బంధించడం, చేతబడి తొలగించడం వంటి వాటిని ప్రత్యక్షంగా చూడొచ్చు. అందుకే గానగాపూర్ ఆలయాన్ని ఆధ్యాత్మిక స్వర్గంగా భావిస్తారు చాలా మంది భక్తులు. ఇక్కడ నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చాలా మంది నమ్ముతారు. గానగాపూర్ అంటే అందరికీ గుర్తొచ్చేది దత్తాత్రేయుని దేవాలయం. ఎందుకంటే ఈ క్షేత్రంలో పాదుకల రూపంలో భక్తుల కోరికలను తీర్చే స్వామి దత్తాత్రేయుడు. దత్తాత్రేయుని రెండో అవతారమైన నరసింహ సరస్వతి అవతారం 1378 సంవత్సరంలో పుష్యశుద్ధ విధియ నాడు జన్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ కారణ జన్ముడి తల్లిదండ్రులు మాధవ శర్మ, అంబాభవాని. ఈ స్వామివారి పూర్వనామం నరహరి. ఈ ఆలయంలో స్వామివారి పాదుకలకు ప్రతిరోజు అభిషేకం, పాదుక దర్శనం ఉదయం 9 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అభిషేకం ముగిసిన తర్వాత పాదుకలను పూలు వస్త్రాలను కప్పుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో మాత్రమే ప్రతి గురువారం రాత్రి పల్లకి ఉత్సవం నిర్వహిస్తారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా కేంద్రానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో శ్రీ క్షేత్ర గానగాపూర్లో ఈ క్షేత్రం ఉంది. ఈ స్వామివారు చెప్పిన సిద్ధాంతం ప్రకారం తల్లిదండ్రులే దైవమని, ప్రకృతే తన గురువు అని, ఇందులో 24 మూలకాలను, పశుపక్షాదులను గురువులుగా స్వీకరించి నిశ్చల తత్వంతో దేదీప్యమానంగా వెలిగిపోయేవారట. అద్వైత వేదాంత యోగ, అవధూత గీత లాంటి ఎన్నో అద్భుతమైన గ్రంథాలను మనకు అందించారు. ఈ ఆలయంలో ఎక్కువగా వైష్ణవ పద్ధతిలో పూజలు జరుగుతుంటాయి. అయితే శైవ సిద్ధాంతాన్ని కూడా సమానంగా గౌరవించడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది. అందుకు నిదర్శనమే ఈ ఆలయంలో కొలువై ఉన్న కాషాయవర్ణ మహాగణపతి, మహాబాహుబలి, సకల ఆలయాల క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి విగ్రహాలు. ఈ ఆలయంలో చెవులు చిల్లులు పడేలా భయంకర అరుపులు వినిపిస్తుంటాయి. వినబడడానికి భయంకరంగా ఉండే ఆ వాతావరణంలో దైవ దర్శనం సాధ్యమా అనే సందేహం తలెత్తుతుంది. ఎందుకంటే ఇక్కడ కనిపించే 2 ఎత్తైన ఇనుప స్తంభాలను ఎక్కి కొందరు వ్యక్తులు జుట్టు విరబుసుకుని హాహాకారాలు చేస్తుంటారు. అప్పటి వరకు మన పక్కనే మామూలుగా ఉండేవారు గుడి లోపలికి వెళ్ళగానే ఒక్కసారిగా కేకలు పడుతూ ఊగిపోతుంటారు. దీంతో చాలా మంది భయంగా స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వెళ్తుంటారు. కొందరు వ్యక్తులు ఇది చూసి మానసిక రుగ్మతలతో బాధపడేవారే ఇలా చేస్తారని, ఇక్కడ ఏ మాయ మంత్రాలు లేవని చెబుతారు. అయితే అదే సమయంలో మనకు మహాహారతి ధ్వనులు వినిపిస్తాయి. అప్పటి వరకు దయ్యాల మాదిరిగా అరుపులు, కేకలతో భయంకరంగా ఉండే వాతావరణం అంతా పవిత్రమైన సామిరాని పొగతో ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోతుంది. ఆ సమయంలో భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. దత్తాత్రేయ స్వామి నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ వల్లే అప్పటిదాకా ఉన్న భయానక వాతావరణం ప్రశాంతంగా మారుతుందని నమ్మే వారికి ఇక్కడ దుష్టశక్తులు తొలగించబడతాయని అక్కడి పండితులు విజయ్ భీమ్ భట్ వివరించారు. అంతేకాదు మానవ ఊహకందని అద్భుతమైన శక్తి ఉందని, అది ఎప్పటికీ మిస్టరీగానే ఉందని అన్నారు.